నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధం. 100% లక్ష్య సాధన కృషి చేస్తున్నామన్న సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామానందం. మార్చి 2వ వారంలో సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన. సమాచారాన్ని మెసేజ్ ద్వారా అందిస్తామన్న డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి. కన్నుల పండుగగా కనక మహాలక్ష్మి జాతర. భక్తజన సందోహంతో పులకించిన చీపురుపల్లి. ఇంకా వివరాలకు వెళ్తే, విభిన్న ప్రతిభావంతులకు సదరం సర్టిఫికెట్ పునఃపరిశీలన కార్యక్రమం మార్చి 2వ వారంలో నిర్వహించడం జరుగుతుందని డిఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి తెలియజేశారు. డిఆర్డీఏ భవనంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. పునఃపరిశీలనలో విభిన్న ప్రతిభావంతులు పెన్షన్లను తొలగిస్తామన్న అపోహలు విడనాడాలని సూచించారు. సచివాలయాలకు విభిన్న ప్రతిభావంతులు ఎప్పుడు రావాలనే సమాచారాన్ని మెసేజ్ ద్వారా అందిస్తామని ఆయన అన్నారు. మార్చి 1వ వారంలో మాత్రం సర్టిఫికెట్ల పరిశీలన చేయడం లేదని, ఆ విషయాన్ని గమనించాలని సూచించారు. పెన్షన్ డిస్బర్స్మెంట్ 3వ తారీఖు కూడా ఉంది కాబట్టి, సో మనం జనరల్గా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే చేస్తున్నాము ప్రతి వారంలోని. సో మార్చి నెల 3, 4, 5 తారీఖులు అనుకున్నది 3, 4, 5 కాకుండా 10వ తారీఖు నుంచి, సెకండ్ వీక్ నుంచి మొదలు పెడుతున్నాం. మళ్ళీ ఆల్రెడీ మొన్నటి వరకు నడిచింది. సో మార్చి నెలలో 1వ వారం కాకుండా 2వ వారం నుంచి మొదలు పెడుతున్నాం. ఏమి లేదు అట్లాంటిది ఏమి లేదు. అది అసెస్మెంట్ చేసి ఆ రిపోర్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతాం ప్రస్తుతానికి. అట్లాంటి అపోహలు లేవనే చాలా క్లియర్ కట్గా అందరికీ చెప్పడం జరుగుతాం. అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చున్నాం ఆల్రెడీ. సెకండ్ వీక్ అంటే 10వ తారీఖు నుంచి 10, 11, 12 మళ్ళీ మొదలవుతాం. సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణ సాధించే దిశగా ప్రణాళిక సిద్ధం చేశామని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామానందం పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. గత ఏడాది 102 మంది విద్యార్థులకు 99 మంది విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణ సాధించారని, 98% ఉత్తీర్ణ సాధించామని పేర్కొన్నారు. ఈ ఏడాది 104 మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారని ఆయన అన్నారు. 100% ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, పరీక్ష మెటీరియల్ పంపిణీ చేశామన్నారు. 480 మార్కులు పైబడి 15 మంది విద్యార్థులకు వచ్చే అవకాశం ఉందని, ట్రిపుల్ ఐటీలో 15 మంది విద్యార్థులకు సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. ఫీ మెట్రిక్ 14 హాస్టల్లో 104 మంది 10th క్లాస్కి ఈ సంవత్సరం ఎగ్జామ్స్కి అపీర్ అవుతున్నారు. వాళ్ళందరూ చాలా చక్కగా చదువుకుంటున్నారు. కింది సంవత్సరం మనం 102 మందికి 99 మంది పాస్ అయ్యడం జరిగింది. 98.99% సాధించడం జరిగింది. ఈ సంవత్సరం 100% సాధిస్తాను ఆశిస్తున్నాను. అందరూ పాస్ అవుతారని మంచి మార్కులతో. అలాగే అందరికీ ఆల్ ఇన్ వన్ బుక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే జామెట్రీ బాక్సులు ఇవ్వడం జరిగింది. ప్లాంక్స్ ఇవ్వడం జరిగింది. పెన్నులు, పెన్సిళ్ళు, ఎగ్జామ్ మెటీరియల్ మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే రోజు 4 మంది ట్యూటర్స్ చేత రోజు ఉదయం సాయంత్రం క్లాసులు చెప్పించడం, డౌట్లు తీర్చడం, టెస్టులు పెట్టడం, మరియు వాళ్ళకి రోజు కూడా ఉదయాన్నే తెల్లవారుజామున 4:30కి లేపి టీ బిస్కెట్ ఇచ్చి చదివించడం. అలాగే రాత్రి కూడా పర్యవేక్షణలో స్టడీ అవర్స్ 11 వరకు చేయించడం జరుగుతుంది. అందువల్ల ఈ సంవత్సరం మేము 100% 10th క్లాస్ అందరూ సాంఘిక సంక్షేమ హాస్టల్ చదువుకున్న పిల్లలందరూ కూడా 100% సాధిస్తారు. అలాగే కనీసం 15 మంది 480 మార్కుల పైన వస్తాయని ఆశిస్తున్నాం. అలాగే
ప్రతి సంవత్సరం కూడా 10 మంది IIITకి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 10 మంది IIITకి సెలెక్ట్ అవుతారని ఆశిస్తాం. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరగలేదని, రాష్ట్ర బడ్జెట్లో అంకెలు ఎక్కువ సంక్షేమం తక్కువ అని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు ఆరోపించారు. మొత్తం వార్షిక బడ్జెట్టు 3,22,359 కోట్లలో డెవలప్మెంట్ వ్యయం ప్రత్యేకంగా పేర్కొనకపోవడం నీతి ఆయోగ్ ఆదేశాలకు తిలోదకాలు ఇచ్చారని చెప్పారు. ఈ వార్షిక బడ్జెట్లో ఎస్సీలకు 20,281 కోట్లు, ఎస్టీలకు 8,160 కోట్లు కేటాయించి అందులో అత్యధిక భాగం సాధారణ పథకాలకు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు నేరుగా ఉపయోగపడే పథకాలకు కేటాయింపులు తగ్గించారని, కేటాయించిన ఎస్సీ కాంపోనెంట్ నిధుల్లో 20,281 కోట్లలో 7,610 కోట్లు మాత్రమే నేరుగా ఉపయోగపడే పథకాలకు ఇచ్చి నేరుగా ఉపయోగపడిన పథకాలకు 12,670 కోట్లు కేటాయించడం, ఎస్టీల్లో 8,160 కోట్లు నేరుగా ఉపయోగపడే పథకాలకు 3,215 కోట్లు మాత్రమే కేటాయించి నేరుగా ఉపయోగపడని పథకాలకు 4,940 కోట్లు కేటాయించడం వల్ల స్వర్ణాంధ్ర విజన్లో దళిత ఆదివాసీల సమగ్ర అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బడ్జెట్ పెట్టినటువంటి మొట్టమొదటి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ చాలామంది యొక్క అంచనాలను ఆకాంక్షలను తిప్పికొట్టినట్లు భారీ బడ్జెట్తో ప్రారంభించారు. 3,22,359 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3,22,359 కోట్లలో ఈ అంచనా బడ్జెట్లో వాస్తవానికి డెవలప్మెంట్ బడ్జెట్ ఎంత అనేది ఈ బడ్జెట్ డాక్యుమెంట్లు ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. సో ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో బ్రీఫ్ బడ్జెట్లో కానీ ఆర్థిక శాఖ మంత్రి స్పీచ్లో కానీ లేదు అనుకుంటే అవుట్కమ్ బడ్జెట్లో కానీ టోటల్ డెవలప్మెంట్ కింద ఇస్తున్నామనే విషయాన్ని చెప్పకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ ఉందో హైయర్ ఎడ్యుకేషన్గా మాత్రము మరి నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి విద్యాశాఖలో అత్యధికంగా ఈరోజు నిధులను కేటాయించడం అనేది జరిగింది. అందులో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి 383 కోట్లు, గతంలో 200 ఉంటే ఈసారి పెంచడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం గమనిస్తే ఒక్క విద్యాశాఖలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా తప్ప మిగతా అన్ని స్కీములు కూడా నిధులను గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గించారే తప్ప ఎక్కడ కూడా పెంచలేదు. దీనివల్ల దళితుల ఆదివాసీల ఆర్థిక అభివృద్ధి అనేది సాధ్యమయ్యే పని కానే కాదు. చివరికి నిచ్చిన కేటాయింపులు ఏమైనా ఖర్చు పెట్టారని అంటే 2023-24 చూస్తే 2023లో 23% ఖర్చు పెట్టలేదు. అదే ఎస్టీఎల్ అయితే 25% ఖర్చు పెట్టలేదు. అదే 2022లో 33% ఖర్చు పెట్టలేదు. ఎస్టీఎల్ అయితే 34% ఖర్చు పెట్టలేదు. 2022లో 40% నిధులు ఖర్చు పెట్టలేదు. అంటే కేటాయిస్తున్నారు, నిధులు ఖర్చు పెట్టడం లేదు. ఈ విధానం వలన దళిత ఆదివాసీలకు సంక్షేమం దెబ్బతింటుంది. ఎప్పటికైనా రివైజ్డ్ బడ్జెట్లో దళిత సంక్షేమానికి నిధులు పెంచాలి, జనాభా నిష్పత్తి నిధులు ఇవ్వాలి, అలాగే 100% కూడా ఖర్చు పెట్టాలి. లేకపోతే దళిత ఆదివాసీలు ఈ బడ్జెట్ పైన బడ్జెట్ హక్కులపైన ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా చిబురుపల్లిలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. వేకుజాము నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్ మల్లిక్ నాయుడు అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. అనంతరం పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా క్యూ లైన్లో త్రాగునీరు, మజ్జిగ సదుపాయాన్ని ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. పార్లమెంట్ మాజీ సభ్యులు బెల్లాని చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు కిమిడి నాగార్జున తదితరులు కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలాలకి కల్పవల్లైన అమ్మవారి 27వ జాతర మహోత్సవం సందర్భంగా అందరికీ కూడా చల్లగా చూడాలని ఎక్కడి నుంచో సుదీర్ఘంగా ఎంతో గత 27 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా రోజు కూడా వైభవంగా చేసుకొని తీసుకురావడం. ఇప్పుడు వచ్చిన కొత్త కమిటీ వాళ్ళు కూడా మరి ఏర్పాట్లు కూడా చక్కగా చేశారు. వాళ్ళు కూడా
మరి ప్రజలందరికీ కూడా భక్తులకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా దర్శనం 3 రోజులు కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 3 రోజులు కూడా సంస్కృతి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం కూడా భక్తులు వస్తున్నారు, అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వస్తున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు కూడా మాకు బాగా అమ్మవారు అంటే ప్రత్యేకంగా మాకు అందరికీ కూడా చల్లగా చూస్తుంది తల్లి. మరి ప్రతి సంవత్సరం కూడా చీపురుపల్లిలో అమ్మవారి యాత్ర ఒక పండగలాగే జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం కూడా మంచి వైభవంతో మంచి ఏర్పాట్లతో ఈ యాత్ర అనేది జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అనేది జరుగుద్ది. లక్షలాది మంది జనాలు వస్తూనే ఉంటారు. మరి నేను కూడా ఈ రోజున వచ్చి దర్శనం చేసుకున్నాను. చీపురుపల్లి ప్రజలే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం అనేది జరిగిందండి. ఆకాశంలో సగం, అవనిలో సగం, అన్నింటా సగం మహిళలకే చెందుతుందనేది కాదనలేని సత్యం. నేడు మగవారి కంటే మిన్నగా ముందుకు సాగుతూ రాణించలేని రంగం లేదంటూ మహిళలు తమ శక్తి సామర్థ్యాలతో నిరూపించుకుంటున్నారు ప్రస్తుతం. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తిని కలిగిస్తున్న మహిళపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఆర్చర్ శీతల్ దేవి కాలితో బాణాన్ని సంధిస్తుంది. ఆమెకు పుట్టుక నుంచే చేతులు లేవు. ఉన్న కాళ్ళను ఉపయోగించి క్రీడాకారిణిగా ఎదిగింది. పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీల్లో రజత పథకం, పారా ఆసియన్ క్రీడల్లో 2 స్వర్ణ పథకాలు, 1 రజత పథకం సాధించి ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నారు. 800 మీటర్ల దూరం నుంచి గురి తప్పకుండా కాల్చే రైఫిళ్లను స్నైపర్లు అని అంటారు. వీటిని ఉపయోగించే వారిని కూడా స్నైపర్లు అని పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి మన దేశ తొలి మహిళా స్నైపర్గా అర్హత సాధించింది. తమిళనాడు తిరుపట్టూరు జిల్లా యలగిరి హిల్స్కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి శ్రీపతి సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు. నిండు చోళాలుగా ఉండగా పరీక్ష రాసి మరీ ఆమె అర్హత సాధించారు. ఆమెకు ముందు వరకు తమిళనాడులో గిరిజన మహిళలు ఎవరు జడ్జిగా లేరు. నీలగిరిలో అంతరించిపోతున్న తోడా తెగకు చెందిన వాసమల్లి ఆ తెగలో మొదటి గ్రాడ్యుయేట్. లిపి లేని తోడా భాషకు డిక్షనరీ తయారు చేసే పనిలో ఉన్నారు. తోడా తెగ పాటలను సేకరిస్తే సాహిత్య అకాడమీ వాటిని ప్రచురించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చిన్న గ్రామంలో పుట్టిన స్వప్న రాణా వ్యవసాయ పనులు చేస్తూ బస్సు ఎక్కడానికి కూడా డబ్బులు లేక నడుచుకుంటూ కాలేజీకి వెళ్లి హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి లెఫ్టినెంట్గా ఉద్యోగం సాధించి ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్మీ సర్వీస్ కార్ప్స్ బెటాలియన్కు కమాండింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీకి చెందిన గీతా బాత్రా ప్రపంచ బ్యాంకు తాజా సమావేశంలో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ డైరెక్టర్గా నియమించబడిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. తమిళనాడు రాష్ట్రంలోని పడమలాపురం ప్రాంతంలో డాక్టర్ జి నచ్చియార్ జన్మించారు. 7 కోట్ల మందికి కంటి పరీక్షలు, 1/2 కోటి మందికి శస్త్రచికిత్సలు, 160 దేశాలకు ఎగుమతవుతున్న నేత్ర సంరక్షణ ఉత్పత్తులు, సాధారణ పల్లె యువతులే అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా వైద్య నిపుణులుగా మారుతున్న వైనం. డాక్టర్ జి నాచియార్ సంకల్ప ఫలాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. అరవింద్ ఐ కేర్ సిస్టమ్ను ముందుండి నడిపిస్తున్న నాచియార్ పద్మశ్రీ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. కోల్కతాకు చెందిన ప్రేరణ ఝంఝన్వాలా యంగ్ బాహుబలి, బిగ్ బీస్ జూనియర్, తెనాలి రామ, ఘటోత్కచ్, చక్ర వంటి అనేక కార్టూన్ పాత్రలు సృష్టించి వాటితోనే విద్యార్థులతో పాఠాలను వెల్లివేయిస్తున్నారు. క్రియేటివ్ గెలీలియో సంస్థను ప్రారంభించిన ఏడాదిలోనే 100 కోట్ల రూపాయల విలువైన సంస్థగా తీర్చిదిద్దారు. జార్ఖండ్ రాష్ట్రంలో గిరిజన తెగలకు చెందిన అమ్మాయి బిరాస్ ముని ఓ ఇటుకల బట్టీలో బాల కార్మికురాలు. ఒకప్పుడు అధికారులు రక్షించిన 6 ఏళ్ల పాప ఈరోజు జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారిణిగా ఎదగడమే కాక మరికొంతమందికి కోచింగ్ కూడా ఇస్తోంది. జనగామ జిల్లాలోని నెల్లొట్ల గ్రామ సర్పంచ్గా గతంలో పనిచేసిన చెట్ల స్వరూపారాణి నీటి వృధాను తగ్గించడం, పునర్వినియోగం వంటి విషయంలో చేసిన కృషికి గాను రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఇలా అన్ని రంగాలలో రాణిస్తూ అనేక మంది మహిళలు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఐటియు, ఐద్వా, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, జేవీవీ సంఘాలు సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు.
మహిళలు పసిపిల్లలపై జరుగుతున్న హింసను అరికట్టాలని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ లక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించాలని, ప్రజా సంఘాల నిర్ణయం మేరకు కలెక్టర్ ఆఫీస్ నుండి కేఎల్పురం ప్రజా సంఘాల ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. పని గంటలు తగ్గించాలని, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మహిళలకు ఓటు హక్కు కావాలని, 1875వ సంవత్సరంలో న్యూయార్క్లో ఉద్యమం ప్రారంభమైనప్పుడు యాజమాన్యం చేపట్టిన కాల్పుల్లో 146 మంది మహిళా కార్మికులు చనిపోయారని అన్నారు. వారి స్ఫూర్తితో జర్మనీ, జపాన్ దేశాలు పోరాటం చేశాయని, అప్పుడు ఐక్యరాజ్య సమితి మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించిందని పేర్కొన్నారు. ఇన్నేళ్లైనా మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. మహిళా చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి ప్రజా సంఘాలన్నీ కూడా నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగానే విజయనగరంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నుంచి కేఎల్పురం ప్రజా సంఘాల ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాం. అనంతరం సదస్సు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. సిఐటియు, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, జేవీవి, యూటీఎఫ్ అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 1875వ సంవత్సరంలో అమెరికాలో న్యూయార్క్ నగరంలో బట్టల మిల్లులో పనిచేస్తున్న మహిళా కార్మికులు వాళ్ళు పనిచేస్తున్న పని గంటలు తగ్గించాలని చెప్పి, పని ప్రదేశాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పి, మహిళలందరికీ ఓటు హక్కు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ రోజున్న యాజమాన్యం మహిళా కార్మికుల పైన కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో 146 మంది మహిళా కార్మికులు చనిపోయారు. వాళ్ళ స్ఫూర్తితో జర్మనీ, జపాను, ఇతర దేశాలన్నంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేశారు. ఈ రోజుకి కూడా రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ, దేశంలో కానీ చిన్నపిల్లలు 5 నెలల పసిపాప నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మన జిల్లాలోనే రాంభద్రపురం మండలం జీలుగువలస గ్రామంలో ఒక గిరిజన చిన్న అమ్మాయి 5 నెలల అమ్మాయి పైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి, మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ముఖ్యంగా మద్యము, మత్తు పదార్థాలు కీలకంగా ఈరోజు ఉన్నాయి. దానివల్ల యువత పక్కదారి పడుతుంది. వీటన్నిటినీ కూడా అరికట్టాలని చెప్పేసి ఈ స్ఫూర్తితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో భవిష్యత్తులో మహిళలందరూ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి మీ ద్వారా పిలుపునిస్తున్నాం. ప్రతిభను వెలికి తీసేందుకు ప్రజ్ఞా వికాస్ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ ప్రసన్న కుమార్ అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో ప్రజ్ఞా వికాస్ పరీక్షలు 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఈరోజు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఇలాంటి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అభిలషించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ ఈశ్వరరావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 5,000 మంది విద్యార్థులకు ప్రజ్ఞా వికాస్ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రజ్ఞా వికాస్ పరీక్ష విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించడం కోసం, కాంపిటేటివ్ స్పిరిట్ను పెంచడం కోసం ఉపయోగపడుతుంది. ఎస్ఎఫ్ఐ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడం కోసం, అలాగే విద్యార్థుల్లో హక్కుల పట్ల విద్యార్థుల తాలూకా నాయకత్వ లక్షణాలను పెంపొందించడం కోసం కూడా ఎస్ఎఫ్ఐ కృషి చేస్తుంది. అలాగే విద్యారంగంలో ఉన్న ధోరణులు, పెడధోరణులను సవ్యంగా ఉంచడం కోసం, ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వడం కోసం కూడా ఎస్ఎఫ్ఐ పనిచేస్తుంది. మన ప్రస్తుత సొసైటీలో చాలా ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్ పిల్లల గురించి అయితేనేమి, లేకపోతే వృద్ధుల గురించి అయితేనేమి, ఆర్ఫనైజెస్ గురించి రకరకాలుగా వర్క్ చేస్తున్నాయి. అయితే అందరి అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే సొసైటీకి ఏదో విధంగా హెల్ప్ చేయాలనే దీంట్లో వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మన ఎస్ఎఫ్ఐ కానీ, లేకపోతే ఏబీపీ, రకరకాల విద్యార్థి సంఘాలు ఇవి కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్కి చాలా వరకు వ్యత్యాసం ఉంటుంది. అంటే
ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కావచ్చు, లేకపోతే సిడబ్ల్యూసీ కావచ్చు, రకరకాల చైల్డ్ హెల్ప్ లైన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా వాళ్ళ మీద జరిగే అన్యాయాలకి, అకృత్యాలకి న్యాయం చేకూర్చడానికి మేమందరం వర్క్ చేస్తూ ఉంటాం. అయితే వేరేస్ కంపేర్ టు ఈ అదర్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో, ఏబీవీపీ కావచ్చు, ఈ స్టూడెంట్ ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఈ ఆర్గనైజేషన్స్ ఏంటంటే వాళ్ళకున్న రైట్స్ గురించి, వీటి గురించి పోరాడుతూ ఉంటాయి. అయితే అట్ ద సేమ్ టైం వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి పోరాడుతూ ఇటువంటి ఈ స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేయడం అనేది చాలా వరకు అభినందించదగ్గ విషయమని. అదేవిధంగా ఈ స్ఫూర్తితోనే మన జిల్లాలో ఈ టాలెంట్ టెస్ట్ని కండక్ట్ చేశారు. దీనికి సహకరించిన మన టీచర్స్కి, అట్ ద సేమ్ టైం విద్యార్థులకి, అట్ ద సేమ్ టైం వాళ్ళని ఎంతగా ప్రోత్సహించి ఆ ఎగ్జామ్లో పాల్గొని సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళ పేరెంట్స్ని కూడా మనందరం అభినందించాల్సిన విషయమే. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ సంఘానికి అనుబంధంగా విజయనగరం జిల్లా మోటార్ మరియు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేఎల్పురంలో గల ఎన్పిఆర్ భవనంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. అచ్యుతాపురంలో ఉన్న ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ను రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగంలో చాలా మార్పులు తీసుకొస్తున్నాయని, ఈ మార్పుల వలన రవాణా రంగంలో పనిచేస్తున్న లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు తదితరులు నష్టపోతున్నారని ఆరోపించారు. వాహనాల ఫిట్నెస్ కోసం ఆర్టీఓ కార్యాలయాలు కాకుండా ప్రైవేట్ సెంటర్లు అప్పచెప్పడం దారుణమని, అచ్యుతాపురం వద్ద ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఫిట్నెస్ పరీక్షా కేంద్రాన్ని అప్పచెప్పడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ విధానాన్ని విరమించుకుని పాత పద్ధతినే అనుసరించాలని డిమాండ్ చేస్తున్నారు. రవాణా రంగంలో పనిచేస్తున్న మొత్తం కార్మికులు నష్టపోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు రవాణా రంగంలో ఉన్నటువంటి పనిచేస్తున్న కార్మికులని ఫిట్నెస్ చేసుకోవాలనుకుంటే ఈరోజు ఆర్టీఓ ఆఫీసులు కాదు, ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్తూ అని చెప్తా ఉన్నారు. మన జిల్లాలో గొర్రెల మండలం అచ్యుతాపురం దగ్గర ఈరోజు వేదాంత మల్టీనేషనల్ కంపెనీకి ఈ ఫిట్నెస్ చేసే పరిస్థితిని అప్పచెప్పారు. అంటే ఈరోజు ఆర్టీఓ అధికారులు కోరలను పీకేసి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. దీన్ని వెంటనే విరమించుకొని పాత పద్ధతిలోనే ఆర్టీఓ అధికారులే ఈరోజు రెన్యువల్ కానీ, ఫిట్నెస్ కానీ, ఇతర సౌకర్యాలన్నీ కూడా ఆర్టీఓ ఆఫీసులోనే ప్రభుత్వమే బాధ్యత పడి చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటియు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఫిట్నెస్ని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పడే విధంగా, ఆర్టీఓ ఆఫీసులు బాధ్యత పడే విధంగా ప్రభుత్వం వెంటనే నిర్ణయం చేయాలని చెప్పేసి రేపు మార్చి 10వ తేదీన కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నాం. ఈ ఆందోళనలో ఆటో కార్మికులు, అదేవిధంగా మ్యాట్ స్టాప్ కార్మికులు, మోటార్ రవాణా పనిచేసే లారీ కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని చెప్పేసి మొదట విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భద్రతా బిల్లును తీసుకొస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2019లో బిల్లును ప్రవేశపెట్టింది. కరోనా సమయంలో ప్రజలందరూ కష్టాల్లో ఉంటే పార్లమెంట్లో తలుపులు బిగించి ఆ బిల్లును ఆమోదించుకున్నారు. ఆ బిల్లు సారాంశం ఏంటంటే అది రోడ్డు భద్రత కంటే డ్రైవర్లని పూర్తిగా ఇబ్బందులు గురి చేసే బిల్లు అది. అందుకనే ఆ బిల్లుని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ బిల్లులో డ్రైవర్లకు ఎటువంటి భద్రత కానీ, సౌకర్యాలు కానీ ఏమీ లేవు. అందుకనే ఆ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని చెప్పి ప్రతిపాదన చేస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులకి, కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకి ఆల్ ఇండియా రోడ్ ఫెడరేషన్ వర్కర్స్ యూనియన్ తరఫున రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో వాటి మీద ఎటువంటి చర్చ తీసుకోలేదు. దాదాపుగా దేశ జీడిపిలో 4.5% ఆదాయాన్ని రవాణా రంగం ద్వారా వస్తుంది. 10 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా రవాణా రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీళ్ళకి కనీసం ఎటువంటి భద్రత లేదు కాబట్టి సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీనికి మార్చి 6వ తేదీన ఎల్లమ్మ తల్లి తొలేళ్ల ఉత్సవం, 7వ తేదీన సిరిమాను మహోత్సవం నిర్వహిస్తామని ఎల్లమ్మ తల్లి సిరిమాను అధిరోహకుడు చందక త్రినాథ్ తేజ తెలియజేశారు. నగరంలోని జొన్నగుడ్లో వెలిసి ఉన్న ఎల్లమ్మ తల్లి వనగుడిలో ఈరోజు ఆయన ఆలయ కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 7వ తేదీన జొన్నగుడ్డి వనగుడి నుంచి ఊరేగింపుగా సంగీత కళాశాల వద్ద ఉన్న ఎల్లమ్మ గుడి వద్దకు చేరుకోవడం జరుగుతుందన్నారు. ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దుప్పాడ అప్పారావు, నూకరాజు, రాంపైడి తదితరులు పాల్గొన్నారు.
వల్లి శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర సిరిమన మహోత్సవంలో తేదీ 6, 7 తేదీలో ఏర్పాటు చేయడం జరిగినది. తేదీ 6/3/2025 తేదీన ఇది తొలెల మహోత్సవం జరగబడును. తేదీ 7/3/2025 తేదీన సిరిమన మహోత్సవం జరగబడును. మరి 7 తరాలుగా పూర్తి చేసుకుని 8వ తరంగా మరి చందక త్రినాథ్ తేజ్ అని నేను సిరిమను అధిరోహించడం జరుగుతుంది. మరి జొన్నగుడ్డి ప్రజలు 50 మంది కూడా ఈ వనంగుడి నుండి చదురుగుడి వరకు ఊరేగింపు కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగినది. మళ్ళీ అదేవిధంగా 7/3/2025 సిరిమాన్ మహోత్సవం కూడా వనంగుడి నుండి చదురుగుడికి సంబరంగా అంగరంగ వైభవంగా తీసుకెళ్లడం జరుగుతుంది. మరి 7వ తేదీ సాయంకాలం 7:35 సిరిమాను అధిరోహించడం జరుగుతుంది. మరి 50 మంది భక్తులు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని, మరి అమ్మవారికి పసుపు కుంకుమలు వడిబియ్యం సమర్పించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. జై ఎల్లమాంబ, జై జై ఎల్లమాంబ. ఈ నెల 6, 7వ తేదీల్లో ఎల్లమ్మ తల్లి పండగ సందర్భంగా 6వ తేదీ ఇక్కడ ఏదైతే జొన్నగుడ్డి గనుగ వీధిలో ఎల్లమ్మ వనం గుడి ఉందో అక్కడి నుంచి ఘటాలు ఊరేగింపుగా బయలుదేరి అలాగే ఎల్లమ్మ జొన్నగుడ్డి పురవీధులు తిరుగుతూ అలాగే ఎల్లమ్మ గుడిని దర్శించుకుంటూ అలా లంక వీధి మీదుగా సూర్యానగర్ మీదుగా మళ్ళీ వనం గుడికి చేరుకొని తొలేళ్ళ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే 7వ తేదీ సిరిమాన ఉత్సవం అలాగే వనం గుడి నుంచి చదురుగుడి వరకు సంగీత కళాశాల దగ్గర ఉన్న చదురుగుడి వరకు చాలా ఊరేగింపుగా అంటే డప్పులు వాయిద్యాలతో సహా మళ్ళీ భక్తులతో అందరు భక్తులతో జొన్నగుడిలో ఉన్న అందరు భక్తులు మరియు విజయనగరం నుంచి వచ్చిన అందరు భక్తులతో అంగరంగ వైభవంగా వనంగుడి నుంచి బయలుదేరి చదురుగుడికి చేరుకొని రాత్రి 7:35 ఆలయ పూజారి తేజ గారు అధిరోహించడం జరుగుతుంది. ఈయన ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి తొలిసారిగా అధిరోహించడం జరుగుతుంది. ఇంతవరకు అధిరోహించిన చందక అప్పారావు గారు కాలం చేసినందువల్ల ఇప్పుడు చందక తేజ గారు ఈ సంవత్సరం నుంచి నూతన పూజారిగా ఎల్లమ్మ తల్లి సిరిమానోత్సవం అధిరోహించడం జరుగుతుంది. కావున విజయనగరం ప్రజలందరికీ భక్తులందరికీ ఈ సిరిమానోత్సవాన్ని అలాగే తొలేల ఉత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా నగరంలోని పెద్దపల్లి వీధిలో సీతారామ ఉమామహేశ్వర సాయినాథ్ ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. సీతారామ ఉమామహేశ్వర సాయినాథ సమేత వినాయక సుబ్రహ్మణ్యేశ్వర గజస్తంభ పూర్ణకలశ ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ సేవా సంఘం ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయంలో కొన్ని నిర్మాణాలు తొలగించామని అన్నారు. త్వరితగతిన పనులు చేపట్టి ఆలయాన్ని తిరిగి నిర్మించామని పేర్కొన్నారు. చారిత్రాత్మక రామాలయం ఇదని ఇప్పుడు మళ్ళీ ఇది షిరిడి సాయిబాబా ఉమాలింగేశ్వర స్వామి విగ్రహాలను కూడా ప్రతిష్ఠిస్తున్నామని తెలియజేశారు. పెద్దపల్లి వీధి రామ మందిరంలో వెలిసినటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర సాయినాథ సహేత రామాలయం ఉపాలయాల్లోని శివ విగ్రహం అలాగే సాయిబాబా విగ్రహం ఈరోజు 2/3/2025న పునః ప్రతిష్ఠ జరిగింది. అంటే ఇంతకుముందు పాత కోవులు ఉండేది, అది రోడ్డు యాక్సిడెంట్లో కొంత భాగం తెగిపోయింది. అయితే దీన్ని ఎలా చేయాలనేసి మేము ఒక కమిటీగా ఏర్పడి కమిటీ వాళ్ళందరూ ఒక కలిసికట్టుగా మేము ముందుకొచ్చి ఈ కోవిల్ని కొత్తగా నిర్మించాం. ఇంతకుముందు 200 సంవత్సరాల క్రితం నాటి కోవిల్ అది రామకోవిల్ పాతది. ఈరోజు దీనికి ప్రోత్సహించినటువంటి పెద్దలు ఎంతోమంది ఉన్నారు, అలాగే చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. చిన్నవాళ్ళు చిన్న సాయం చేశారు, పెద్దవాళ్ళు పెద్ద సాయం చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే ఈరోజు అన్నసంతర్పణ కార్యక్రమం కూడా చాలా మంది భక్తులు విశేషంగా విరాళాలు ఇచ్చారు. కావున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ఇచ్చిన వాళ్ళ సహకారం వల్ల మేము ఇంకా ఇలాగే సహకారం చేస్తే భక్తులందరూ ముందుకెళ్ళి ఈ కోవిల్ని ఇంకా పునరుద్ధరించి డెవలప్మెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాము. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రైవేటు హోటల్లో విముక్తి పోలియా అనే కార్యక్రమానికి నిధులు ఏ విధంగా సేకరించాలి అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. పోలియో వ్యాధి వల్ల ఎంతోమంది అంగవైకల్యం చెందుతున్నారని, దాన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలియోను నియంత్రించడానికి దానికి కావాల్సిన ఫండ్స్ను ఎలా సేకరించాలి, దాన్ని నిర్మూలించడానికి ఎటువంటి ప్లాన్స్ చేయాలనే ఉద్దేశం మీద ఈవేళ రీజనల్ పోలియో సెమినార్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సెమినార్కు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి 3 జిల్లాల నుంచి మన రొటేరియన్స్ అందరూ రావడం జరిగింది. ఈ క్లబ్బుల నుంచి వచ్చిన మా విరాళాలను విరివిగా తీసుకొని రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్కి పంపడం జరుగుతుందండి. మన రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ మనం ₹1 ఇస్తే వాళ్ళు మిలియన్స్ కంపెనీ నుంచి ₹2 అదనంగా పంపించి ₹3 మనకి ఇస్తారండి. ఈ విధంగా పోలియో నిర్మూలనకు గత కొన్ని సంవత్సరాలు బట్టి రోటరీ ఇలాగే నిర్వహిస్తుందండి. అలాగే గత మనకు ఇప్పుడు పోలియో 195 దేశాల్లో నిర్మూలించడం జరిగిందండి. ఇప్పుడు మనకు ఉన్న 2 దేశాలండి, ఒకటి పాకిస్తాన్, 2 ఆఫ్ఘనిస్తాన్లో పోలియో ఉందని డిక్లేర్ చేయడం జరిగిందండి. అది మరింత విస్తృతం చెందకుండా చేయడానికి గాను దాన్ని నిర్మూలించడం ఎండ్ పోలియో అని చెప్పి మన రోటరీ వారు ఆ నినాదంతో ముందుకు జరగడం జరుగుతుంది. ఈ దేశంలో ఇప్పటికీ 2.7 మిలియన్ చిల్డ్రన్ ఒకసారి కూడా పోలియో చుక్కలు వేసుకోకుండా ఉన్నవాళ్ళు 2.7 మిలియన్ ఉన్నారు. సో దాని మూలంగా మనకి చాలా వరకు కేసెస్ పెరగడానికి అవకాశం. ఎందుకోసమంటే భారతదేశం గత 11-14 సంవత్సరాలు పెట్టి పోలియో కేసులు లేవని మనం చెప్పుకుంటున్న ధైర్యంగా పొరుగునున్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఇప్పటికీ కూడా మోర్ దెన్ 100 కేసెస్ రిపోర్ట్ అయినాయి. మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. సో ఆ 2 కంట్రీస్లో ఎప్పుడైతే వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా, మనుషుల ద్వారా కంటామినేట్ అయ్యి పొరుగు దేశాల్లోకి వెళ్ళడానికి ఈజీగా అవుతుంది. కాబట్టి సో మన భారతదేశం ఎప్పుడు కూడా ఆ థ్రెట్ మనకు ఉన్నది. అంచేత ఆ విషయం తెలుసుకొని ప్రతి వాళ్ళకి కూడా చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరినీ అవగాహన తీసుకొచ్చి ఈ పోలియో అన్న దాని గురించి కంట్రిబ్యూషన్స్, ఎందుకంటే మన 50 మిలియన్ మనం రోటరీ ఇంటర్నేషనల్ ఎవ్రీ ఇయర్ మనం కలెక్ట్ చేస్తుంది. దానికేమో 100 మిలియన్ బిల్ గేట్స్ ఇస్తున్నారు. దాని ద్వారా మనం రోటరీకి పోలియో ప్రజలందరికీ వేయడానికి పోలియో డ్రాప్స్ మనం పర్చేస్ చేసి గవర్నమెంట్ సహకారంతో 5 సంవత్సరాల మన పిల్లలందరూ కూడా మన పోలియో వ్యాక్సినేషన్ మనం వేస్తున్నాం అనమాట. ఈ జిల్లా స్థాయి జాతీయ సైన్స్ దినోత్సవం కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్లో జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా క్విజ్ పోటీల విజేతలకు అభినందనలు తెలియజేశారు. లో భాగంగా జిల్లా స్థాయి కాంపిటీషన్ జరిగాయి. దీంట్లో భాగంగా నిన్న స్కూల్ లెవెల్లోనూ, మండల లెవెల్లోనూ, ఈ నేషనల్ సైన్స్ డేలో భాగంగా వారికి క్విజ్ కాంపిటీషను అండ్ ఎలక్యూషన్ కాంపిటీషన్లో స్కూల్ లెవెల్ అండ్ మండల లెవెల్లో జరిగాయి. అక్కడ విన్నర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్కి 27 మండల్స్ నుంచి 27 టీమ్స్ క్విజ్ ఎలక్యూషన్కి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ జిల్లా స్థాయిలో ఉదయం ఈ క్విజ్ కాంపిటీషను అండ్ ఎలక్యూషన్ కాంపిటీషన్ జరిగాయి. అండ్ టాలెంట్ టెస్ట్ కూడా సైన్స్ మీద కాంపిటీషన్ జరిగింది. దీంట్లో క్విజ్ కాంపిటీషన్లో 1st, 2nd, 3rd, అలాగే ఎలక్యూషన్ కాంపిటీషన్లో 1st, 2nd, 3rd వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే టాలెంట్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా 1st, 2nd, 3rd అండ్ కన్సోలేషన్ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. దానికి జడ్జిలుగా కూడా ఎంఆర్ కాలేజీ నుండి బయాలజీ అండ్ ఫిజిక్స్ లెక్చరర్స్ని పిలిచాం. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ఏపీసీ గారు, అలాగే జడ్జెస్గా వ్యవహరించిన వాళ్ళు, అలాగే ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ విద్యార్థులు ఏంటంటే ఈ సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది, అలాగే ఏంటంటే వాళ్ళ క్యూరియాసిటీ అనేది, అలాగే 21st సెంచరీ స్కిల్స్ అనేవి ఇవన్నీ కూడా డెవలప్ అవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధం. 100% లక్ష్య సాధన కృషి చేస్తున్న మన సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామానందం. మార్చి 2వ వారంలో సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన. సమాచారాన్ని మెసేజ్ ద్వారా అందిస్తాం మన డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి. కన్నుల పండుగగా
కనక మహాలక్ష్మి జాతర భక్తజన సందోహంతో పులకించిన చీపురుపల్లి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.